అది చెత్త అయిపోతాగా. మీకు ఎంత అన్ని వస్తున్నాయా? అప్పుడు శాంక్షన్ అయింది, అతనికి ఎలిజిబుల్ అయ్యాడు. ఇస్తారమ్మా. ఎంతమంది పడుతుంది? 2 పిల్లలు పడుతుంది. బస్సు ఎక్కువ చక్కగా ప్రయాణాలు చేస్తున్నావా? వెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు వస్తున్నాయి మీరు ప్రతి ఇంటికి వస్తున్నాయి కదా. ఎవరికన్నా మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా లేదా? ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మేమందరం ఎందుకు వచ్చాము, మీకు అన్నీ అందుతున్నాయా లేదా అడగటం కోసం. ఇదే మిమ్మల్ని ఓట్లు వేయమని కాదు, మేము ఎన్ని అందుతున్నాయా లేదా అని చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి అని కార్యక్రమం పెట్టి మీకు అందుతున్నాయా లేదు, మీకు ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్పమని అడగమనమని వచ్చారు. ఇప్పుడు ఒక ఆయన పట్టాలు ఇచ్చారు నారాయణ గారి టైంలో, దానికి రిజిస్ట్రేషన్ అవ్వలేదని చెప్పారు ఒక కంప్లైంట్. అది తప్పకుండా అలాగే మేము నోట్ చేసుకుని తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళ దృష్టి మేము తీసుకెళ్తాం. మేము ఓటు చేస్తాం. మీకు వాటర్ అన్ని బాగా వస్తున్నాయా? 3 అబ్బో. ఇంటింటి తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ముగ్గురికి పడలేదమ్మా. నాది కరెంట్ మీటర్, నా మీటర్ మీద ఎవరియో మీటర్లు పడ్డాయంట, పడలేదన్నారు. మీ కరెంట్ ఏయో గారు వచ్చి తీసేసానమ్మా, నీ మీటర్లో నీ మీటర్ తప్ప లేవు. ఇప్పుడు తల్లి మీ బిడ్డలకే డబ్బులు పట్టాల. ముగ్గురికి పడలేదు. ఇప్పుడు మీరు రేషన్ తీసుకున్నారా? ప్రతి నెల రేషన్ తీసుకున్నారు. గ్యాస్ సిలిండర్లో 3 పడుతున్నాయా? ఈ తల్లికి 100 పట్టలేదు. బస్సు ఆగే కనపడుతుంది, కనపడితే టాబ్లెట్ అయినా వస్తారా? ఏమన్నా ఆరోగ్యం అంత బాగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ 4 అడుగులే కదా. మీ మనోళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎంత ఇస్తున్నారు పెన్షన్? మనోళ్ళు ఎవరు ఉన్నారు మీ ఇంట్లో? మీకు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పంపించిన ఈ విధంగా మరి ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మహిళల కళ్ళల్లో ఆనందం చూడటం జరుగుతుంది. మేమందరం కూడాను ఇదే విధంగా మనందరం కూడా పనిచేసి పార్టీని బలోపేతం చేసే విధంగా మనందరం పనిచేయాలని ఈ రోజున చక్కగా ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఈ వార్డుకు వచ్చినప్పుడు ఈ క్లస్టర్లో కానీ ఈ బూత్లో కానీ యూనిట్లో కానీ ప్రతి ఒక్కరు మమేకమయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. 2005లో నేను ఇక్కడ ఈ వార్డు కౌన్సిలర్గా 10 వరకు చేయడం జరిగింది. తర్వాత 2014, 19లో మున్సిపల్ కార్పొరేషన్గా చేయడం జరిగింది. ఈ వార్డు అభివృద్ధిలో కానీ ప్రజలకి ఏం కావాలో చేయటంలో కానీ ఎక్కడ అవినీతి లేకుండా ప్రజలకు ఏం కావాలంటే పెన్షన్స్ కానీ ఇళ్ళ స్థలాల్లో కానీ ప్రతి విషయంలో కూడా దగ్గరుండి చూసుకున్నాను. మరి దానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల సుపరిపాలన, ప్రతి ఇంటికి చేసిన పథకాలు మనం ఇచ్చి పథకాలు ఎలా అమలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు, రైతులకు ఏ విధంగా సహాయపడుతున్నారు అనే దాని మీద ప్రతి ఇంటికి వెళ్ళి మాజీ ఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేర భీమవరం 6వ క్లస్టర్ మహిళా భక్తులు ఐజక్ బాబు గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ ప్రతి ఇంటింటికి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, అలాగే కృష్ణబల్జ కార్పొరేషన్ చైర్మన్ గండా త్రిమూర్తులు గారు, యాండ్ర శ్రీను గారు, అలాగే పట్టణ కార్యదర్శి గోవింద్ గారు, మరి ఇక్కడ ముఖ్యంగా ఇన్ఛార్జి గారు తోట సీతారామలక్ష్మి గారు. భీమవరం నియోజకవర్గ
ఇన్ఛార్జి గారు శ్రీ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందినయా లేదా ప్రజల మనోభావం తెలుసుకుంటాకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఏ విధంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అని మాకు తెలుగుదేశం ఎన్నో కార్యక్రమాలని 2019 నుంచి 24 మధ్య దెబ్బతిన్న నష్టపోయిన ప్రజానీకానికి కానీ ప్రాంతాలను కానీ అభివృద్ధి చేస్తూ ఇప్పుడు 2024 తర్వాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అటు కేంద్ర నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలుగా అభివృద్ధి పథకంలో అలాగే సంక్షేమ పథకంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. దీన్ని మనం ఇంటింటికి వెళ్ళి రేపు స్థానిక ఎన్నికలకు వెళ్ళేటప్పటికి మనం ఏ కార్యక్రమం చేసామో దాని గురించి ప్రతి మనిషికి తెలియపరిచే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే గతంలో ప్రతిపక్షంగా